వస్త్రహీనుడయునుట చూచి ఆ దిశములను హాము కప్పాలి. హాము కప్పడానికి బదులుగా వాళ్ళకి సహోదరులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహోదరులకు చెప్పాడు. అప్పుడు ఏమి జరిగింది? అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కపిరి. నా ప్రియులరా, కాబట్టి హాము యొక్క వంశావళికి వచ్చిన పరిస్థితి ఏమిటి అనగా, కనాను శపించబడిన వాడి తన సహోదరులకు దాసుడగును. కాబట్టి నా ప్రియులరా, తండ్రి యొక్క కోపాగ్నికి కారణమయ్యాడు. ఎందుచేతనగా తన తండ్రిని అపహసించిన వాడు, అట్టివానికి రావలసిన శాపం ఎంత